వరంగల్ జిల్లాలో బీసీ బంద్ కొనసాగుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బంద్కు బీసీ జాక్ పిలుపునిచ్చాయి. ఇక ఈ బంద్లో స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతును తెలిపాయి. అయితే జనాభాలో 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జీవో నంబర్ 9 ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ దీన్ని ఓరవలేక కొందరు అడ్డుకుంటున్నారని తెలిపారు. దీంతో బీసీలకు ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వటం, బీసీలు రాజకీయంగా ఎదగనివ్వకుండా కొందరు వ్యక్తులు కుట్రపూరితంగా మోసాలు చేస్తున్నారని అంటున్న ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్తో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసి నేడు రాష్ట్ర వ్యాప్త బంద్కి అయితే బీసీ జాక్ ఆధ్వర్యంలో అయితే నేడు రాష్ట్ర వ్యాప్త బంద్కి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అనేక బీసీ సంఘ నాయకులు అయితే నేడు ఇటు బంద్కి అయితే స్వచ్ఛందంగా పాల్గొని బంద్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీ చైర్మన్ యాదవ్ మాట్లాడడం ఈ బంద్ ఏ విధంగా కొనసాగుతుంది, మరి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాల గురించి మనం తెలుసుకున్నాం. ఒకటి బంద్ ప్రశాంతంగా జరుగుతుంది, సంపూర్ణంగా జరుగుతుంది. చూస్తున్నాం బస్దీపలో ఒక్క బస్సు జరుగుతుంది. సో రాష్ట్రం మొత్తం ఇదే విధంగా ఉన్నదని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ప్రజాబంధు కావడం 100% సక్సెస్ అవుతుంది. మా డిమాండ్ ఇవాళ ఏంటి, మేమెంతో మాకంత వాట ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. దీనికి రూపకల్పన చేసింది రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తానని అడిగితే మేము బీసీలందరూ ఆశపడ్డారు. అయ్యో మాకు 42% వస్తుంది. దానికి కాలయాపన 2 ఏళ్ళు గుంజుకొచ్చింది. దీంట్లో బిల్లు అని పెట్టారు. బిల్లు పెట్టిన తర్వాత బిల్లు అందరు మద్దతు పరికిళ్ళు ఆడికి వచ్చిన తర్వాత గవర్నర్ గారు సంతకం చేయలేదు. దానికి ఎదురుగా జాగృతి రెడ్డి సరిగా వర్గానికి సంబంధించిన అప్పీల్కి పోయారు, పిలుగు పోయారు. దాన్ని స్టే తీసుకొచ్చి మొత్తానికి మాత్రం దీన్ని రిజర్వేషన్ ఇవ్వకుండా అన్ని శక్తులు ఆపుతున్నాయి. ఇవాళ బీసీలందరూ ఐక్యమై చైతన్యం వచ్చి అందరూ ఒక తాటి మీదకి వచ్చి బంధు పిలిపించిన తర్వాత అన్ని పార్టీలు ఇవాళ 42% మేము అనుకూలం అన్నారు. ఇక ఇప్పుడు చూస్తాం నిజంగా మీ చిత్తశుద్ధి అనుకూలంగా ఉంటే ఈ బంద్ తర్వాత మీరు 90 షెడ్యూల్లో పెట్టి బిల్లు పాస్ చేసి 42% లేదు మేమెంతో మా అంత వాటా లెక్క ప్రకారంగా 56% ఉన్న 56% ఇస్తే చాలా సంతోషపడతాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇదొక ఆరంభం సాధించే వరకు కొనసాగుతుంది పెద్ద ఎత్తున ఉద్యమాన్ని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసిన అనుభవం ఉన్నది కాబట్టి 100%గా ఉద్యమాన్ని కొనసాగించి రిజర్వేషన్ వచ్చే వరకు ఊరుకునేది లేదు. అంటే ప్రస్తుతానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, కానీ సమస్య ఎక్కడ వస్తుంది? మన బంద్ పిలుపుడితోనే మేమందరం మద్దతు ఇస్తున్నాం అంటున్నారు. మరి అందరు మద్దతు ఇస్తున్నారు. చిత్తశుద్ధి చాటుకోవాలంటే 90 షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్ ఇచ్చినప్పుడే వాళ్ళు నిజంగా బీసీలకు మద్దతు ఇచ్చినట్టు, ఆ పార్టీలో ఉన్న బీసీలకు గౌరవం ఇచ్చినట్టు. ఇప్పుడు ప్రతి పార్టీలో బీసీ సభ్యత్వం లేకుండా ఏ పార్టీ లేదు. అందుకని వాళ్ళు బరాబర్గా చెప్తున్నారు మేము మద్దతు పలుకుతాం. నిజంగా మీరు మద్దతు పలికేటట్టు ఉంటే ఆ పార్టీలో ఉన్న బీసీలో అగ్రనాయకులను ఒప్పించి బరాబర్గా ఈ బీసీ రిజర్వేషన్ పట్ల బిల్లు పెట్టి షెడ్యూల్ 9లో పెట్టి చట్టబద్ధత తీసుకురావచ్చు. ఇక్కడ దీంట్లో ముఖ్య పాత్ర పోషించవచ్చింది రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అంటారు, మరి ఆ బడాబాయి మోడీ అంటారు. మరి బడాబాయిని ఒప్పించి తెలంగాణ బీసీ ప్రజలకు రిజర్వేషన్ తీసుకురా, నువ్వు చరిత్రను నిలిచిపోతావు కదా. ఆ బడాబాయి ఎలా కావాలనుకుంటాడో ఆ పాస్ అయ్యే విధంగా తీసుకొచ్చి చేస్తే నువ్వు బీసీలకు దేవుడిలాగా తయారవుతావు. కానీ ఇవ్వకపోతే మాత్రం ఇక దానికి రివర్స్ ఉంటుంది. మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ని శంకించడానికి కారణం ఏంటంటే మీ చేతిలో ఉన్న నామినేటెడ్ పోస్టులు ఏనాడైనా 42% 50% ఇచ్చేలా ఇవ్వకపోతే ఇక మీరు బీసీ పట్ల చిత్తశుద్ధి ఉన్నదని రిటర్న్ నమ్మాలి. అయినా నమ్ముతాం బై రిజర్వేషన్ మాత్రం నేను తీసుకొస్తాను. తీసుకురా, ఫెయిలియర్ మోడల్ పెట్టుకో. పక్క రాష్ట్రంలో తమిళనాడులో జయలలిత ఎట్లా తీసుకొచ్చిందో మీరు తీసుకొచ్చి జయలలిత లాగా మీరు పేరు సంపాదించండి. ఇవాళ అన్ని పార్టీలు మద్దతు పలుకుతుంటారు. కాబట్టి అది సాధనలో మీరు ముఖ్య పాత్ర పోషించాలి. ఢిల్లీలో ఇండియా కూటమి కూడా స్ట్రాంగ్ ఉన్నది. జనాభాలో 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని దీని ఏళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన కూడా బీసీ జాక్ ఆధ్వర్యంలో చెప్తున్నారు.
వనపర్తి